హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఫిక్స్డ్గా శాలరీ వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, సో మంత్ ఎండ్ అయ్యేటప్పటికి సో ఇంత అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. కానీ సో మెయిన్గా ఒక ఫిలిం ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే కొంతమంది బిజినెస్ చేసే పర్సన్స్ కానీ, వాళ్ళకంటూ ఫిక్స్డ్ అమౌంట్ అనేది కూడా ఉండదు. సో కొన్నిసార్లు ఆ మనీ అనేది కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఎలా చేయాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎలా ఉండాలనే దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం. మనతో పాటు కూడా పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, మెయిన్గా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు సో కొన్నిసార్లు ఛాన్సెస్ బాగున్నప్పుడైతే అమౌంట్ అనేది కూడా ఒక్కసారిగా లంసం వస్తూ ఉంటుంది. సో మంత్ ఎండ్ అని, సో మంత్ స్టార్టింగ్ అని వీళ్ళకి ఏమీ ఉండదు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు సో ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చెయ్యాలి అని అంటే ఒక పర్సనల్గా ఒక మంచి ఫైనాన్షియల్ ప్లాన్ ఏదైనా చెప్పండి సార్. డెఫినెట్గా అండి. నేను ఒక పర్సనల్ నోట్ ఒకటి చెప్తానండి. మీ ఇండస్ట్రీలో ఉన్న మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు. వాళ్ళు ఎంత పర్సనల్ ఫినాన్స్ కానీ ఫినాన్స్ రిలేటెడ్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అంటే అంత స్ట్రాంగ్ ఉండడం వల్లనే ఈరోజు వాళ్ళంతా హైట్లో ఉన్నారండి. వాళ్ళ రెగ్యులర్ సినిమాస్ వల్ల, వాళ్ళు స్టార్డం వల్ల ఇంత హైట్లో ఉన్నారు. ఇన్ని రోజులు కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతున్నారు అనేసి అనుకుంటున్నారు. కానీ నన్ను అడిగితే యాజ్ ఏ పర్సనల్ ఫినాన్స్ ఎక్స్పర్ట్గా నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే, వాళ్ళు ఇనీషియల్ కెరీర్లో తీసుకున్న ప్రికాషన్స్ ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ అవుతుంటుందో అప్పుడు వాళ్ళు తీసుకునే డిసిప్లిన్డ్ అప్రోచ్, ప్రికాషన్స్ వల్ల వాళ్ళు ఇప్పటికీ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు. ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారు, ప్లస్ ఫ్యామిలీస్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి. దే ఆర్ లిటరలీ మోరార్లెస్ రూలింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అనమాట. అంటే ఎందుకు అంటే అంత కమాండ్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ ఫినాన్సెస్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అలా చేశారు. అండ్ చిరంజీవి గారే ఒక వీడియోలో చెప్పారనమాట, ఒక రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వీడియోలో, ఒక టైంలో నేను ఇన్వెస్ట్ చేసిన అన్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినవి నాకు రెమ్యునరేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి ఇప్పుడు అనేసి చెప్పారనమాట. సో అతనే ఓన్గా చెప్తున్నారు, చిరంజీవి గారే ఓన్గా చెప్తున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అది. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి, మీకు ఎంత ఇన్కమ్ వస్తలేదో పక్కకు పెట్టేస్తే మీకు బడ్జెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మీకు కన్సిస్టెంట్గా ఇన్కమ్ ఉండదు కాబట్టి మీకున్న 100 రూపీస్ అంటే ఫర్ సపోజ్ మీ ఇన్కమ్ 100 రూపీస్ అనుకుంటే 100 రూపీస్ని ఎట్లా స్ప్లిట్ చేసుకుంటున్నారు అనేది మనం డెఫినెట్గా చూడాలి. సో దీనికి ఒక రూల్ ఏంటి అంటే 50-30-20 రూల్ అనేది ఒకటి మనం రెగ్యులర్గా చెప్తుంటాము. అది మీరు డెఫినెట్గా పాటించాలి. పాటిస్తే నథింగ్ లైక్ దట్. అంటే 50% విల్ బీ ఫర్ ద నీడ్స్, 30% ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ 20% ఫర్ ద వాంట్స్. ఓకే. అంటే నీడ్స్కి వాంట్స్కి కొంచెం మనం డిఫరెన్స్ తెలుసుకోవాలండి. నీడ్స్ అంటే మ్యాండేటరీ, అది లేకపోతే కాదనమాట. అంటే అవసరాలు అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సో నీడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అవునండి. అండ్ వాంట్స్ అంటే మనకి వానబి అంటే వాంట్స్ అంటే మనకి కోరికలు, అవసరాలు వేరు, కోరికలు వేరు. సో కోరికల్ని కొంచెం తగ్గించుకోవాలి మనం. సో ఖర్చులు ఉంటాయి డెఫినెట్గా. నాకున్న నాలెడ్జ్ ప్రకారము రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇండస్ట్రీ వాళ్ళకి. సో వాళ్ళకి నేను చెప్పే సజెషన్స్ ఏంటంటే కొంచెం ఖర్చులు ఒక 20% వరకే పెట్టుకొని డెఫినెట్గా 30 రూపీస్ మీకు వచ్చే 100 రూపీస్లో 30 రూపీస్ డెఫినెట్గా రీఇన్వెస్ట్ చేయండి. అండ్ చాలామంది చేసే మిస్టేక్ నేను చూసింది ఏంటి అంటే, అంతకుముందు పెద్ద వాళ్ళందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు మర్చిపోయే మెయిన్ థింగ్ ఏంటంటే, అప్పట్లో ఇంత ఆర్గనైజ్డ్ సిస్టమ్ కాదనమాట. సో దే ఆర్ గెట్టింగ్ మనీ, క్యాష్ వస్తుండే, దే ఆర్ పేయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, అక్కడ అయిపోతుండే. కానీ ఇప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది ట్యాక్స్డ్ ఇన్కమ్ మీకు వచ్చేది. విత్ టీడీఎస్లు కూడా తీసుకుంటున్నారు, చెక్స్ తీసుకుంటున్నారు అందరు. సో మీరు డెఫినెట్గా ఒక సీఏని పెట్టుకోండి, ట్యాక్స్ ప్రాపర్గా ఫైల్ చేసుకోండి. ట్యాక్స్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ట్యాక్స్లు ఎంత తక్కువ చేసుకుంటే మీకు బెటర్ అవుతుందో చూసుకోండి. ఒక ప్రాపర్ సిస్టమేటిక్ వేలో మీరు వెళ్ళారనుకోండి, ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ ఫర్ యూ. కానీ మీరు ట్యాక్స్లు కట్టుకుంటా మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, దట్ విల్ బి అ రాంగ్ అప్రోచ్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు 20 years బ్యాక్ సిస్టమ్ వేరేగా ఉండే, ఇప్పుడు సిస్టమ్ వేరేగా ఉంది. మీరు ట్యాక్స్ తీసుకునే ఇన్కమ్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో అన్టాక్స్డ్ మనీగా చేసుకున్నారనుకోండి, యూ విల్ గెట్ లెస్ రిటర్న్స్ అనమాట. సో మీరు ఆల్రెడీ ట్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ని మీ పోర్ట్ఫోలియో పెట్టుకోగలిగితే చిన్న అమౌంట్స్తో మీరు స్టార్ట్ చేసుకోగలిగారు అనుకోండి, లాంగ్ రన్లో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ అనమాట. ఓకే. ఈ అవసరాలు మెయిన్గా అయితే
సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. కాకపోతే ఫిక్స్డ్గా ఒక పర్టికులర్ డేట్ ఆ టైంలలో అమౌంట్స్ అనేది కూడా కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. అవునండి. సో అలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలా చేయాలి? సో స్టాండర్డ్ అప్రోచ్ అండి అది కూడా. ఎట్లా చేయాలి అంటే, ఫర్ సపోజ్ కొంతమంది వీక్లీ బేసిస్లో కూడా ఇన్కమ్స్ వస్తుంటాయి కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, సపోజ్ మీరు డెట్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ డైరెక్ట్ డెట్ ఫండ్లోకి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ డెట్ ఫండ్కి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. డెట్ ఫండ్ నుంచి మీరు ఎస్ఐపిస్ పెట్టుకోండి. సో ఇప్పుడు సపోజ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, 2 బకెట్స్ ఉన్నాయి, ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్. ఈక్విటీ ఫండ్కి రెగ్యులర్గా నేను పంపించలేను, ఈక్విటీ బకెట్లో రెగ్యులర్గా నేను అమౌంట్ పంపించలేను అనుకున్న వాళ్ళు ఫస్ట్ డెట్ ఫండ్ ఫిల్ చేసుకోండి. డెట్ ఫండ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఒక పైప్ పెట్టుకున్నాం, పైపే ఎస్టీపీ మనకి. ఓకే, అంటే ఫస్ట్ డెట్ ఫండ్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత దాని నుంచి ఎస్డబ్ల్యూపీ మోడల్ పెట్టుకొని, లేదు ఎస్టీపీ కరెక్ట్. డెట్ ఫండ్ సపోజ్ ఒక 2 lakhs 3 lakhs అయిందనుకోండి, ఎస్ఐపి 15,000 20,000 మీరు ఎస్ఐపి పెట్టేసుకోండి. సో దట్ మీకు లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీ ఇర్రెగ్యులర్ ఇప్పుడు సపోజ్ ఈ మంత్ మీకు 1 lakh వచ్చింది, నెక్స్ట్ మంత్ అసలు ఏం రాలేదు, కానీ ఆల్రెడీ డెట్ ఫండ్లో 1 lakh ఉంటుంది కదా, 1 lakh నుంచి 15,000 ఎస్ఐపి వెళ్ళిపోతుంటుంది. సో మీ ఎస్ఐపి ఎక్కడ డిస్కంటిన్యూ కాదనమాట. సో ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి దిస్ విల్ బి ద బెస్ట్ అప్రోచ్ అనమాట. ఓకే, మెయిన్గా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఫిక్స్డ్గా ఒక టైంలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది అనేది ఉండదు అనమాట. లైక్ ఈఎంఐస్ అంటే అది ఫిక్స్డ్ టైంలో పర్టికులర్ టైంలో మనం కట్టాలి అని అనుకుంటాం. ఇక్కడ మాత్రం కట్లేని సిచ్యువేషన్స్ అనేది కూడా ఉంటాయి. అవునండి. సో దానికి మీరు చెప్పిన మోడల్ అయితే చాలా సూపర్ గా ఉంది. డెఫినెట్గా అండి. డెట్ ఫండ్ లో మీరు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మీరు ఒక లింక్ క్రియేట్ చేసేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసి, అంటే లో వాలటిలిటీ అంటే ఈక్విటీ మార్కెట్ కి సంబంధం లేకుండా డెట్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్వెస్ట్ చేసుకున్నారు అక్కడ నుంచి ఎస్టీపీ అనేది మీ డ్యూరేషన్, అంటే మీరు ఎంత క్యాపిటల్ పెట్టుకుంటున్నారో దానికి ఒక 10% లేకపోతే 5% అట్లా ఎస్ఐపి పెట్టేసుకున్నారు అనుకోండి, డెఫినెట్గా మీరు ఈ ఆపర్చునిటీ మాత్రం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. కాకపోతే రియల్ ఎస్టేట్లో వాటిలో క్యాపిటల్ పెద్ద క్యాపిటల్స్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న క్యాపిటల్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏదైనా కానీ ఒక చిన్న వాటి నుంచి మొదలు పెట్టామంటే పెద్దదాన్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. డెఫినెట్గా అండి. కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చూసాను, పెద్ద వాళ్ళు ఎండమూరి కానీ సార్ కానీ వాళ్ళందరూ కూడా వీటిని మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇట్లా ఇండస్ట్రీలో కూడా ఇది అవేర్నెస్ పెరగడం విల్ బి ద గుడ్ థింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు కంటే ఇప్పుడు అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది, చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. మీరు యూట్యూబ్లో కూడా చూస్తే చాలామంది ఓపెన్గా చెప్తున్నారు, మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. బెటర్ యూ స్టార్ట్ ఎర్లీ. ఇలాంటి వాటి గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.